వెల్కమ్ టు మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు వివి రావు విశ్లేషకులు, కాలువ సుజాత టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా శంకరొల్ల రవికుమార్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ముందుగా వివి రావు గారు చెప్పండి. వివి రావు గారు, మనం ఏదైతే చూస్తున్నామో సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటికి మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, లేదంటే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడట్టు. అంటే ఇది నిజమే అని అనుకోవచ్చా? మొత్తం మీద బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తున్నారు అనే మాటలకు సంయుక్త కుదురుతుంది అనే మాటలు వాస్తవమే అనుకోవచ్చా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీల యొక్క మనుగడ ఇలాంటి పరిస్థితిలో దిగజారిందంటే మనందరికి అర్థమవుతుంది. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు ఒక పక్కన పార్టీల మధ్యలో గొడవ ఉండనే ఉన్నది. ఆ తర్వాత లీడర్ల మధ్యలో కూడా, ఒకే పార్టీలో ఉన్న లీడర్ల మధ్యలో గొడవలు ఉన్నాయి. అలాగే ఆపోజిషన్ పార్టీల మధ్యలో కూడా గొడవలు ఉన్నాయి. ఇది ఒక రాజకీయ చర్చలకే అయితే బాగుంటుంది, కానీ రాజకీయానికి అతీతంగా దందాల విషయంలో కావచ్చు, లేదా ముడుపుల విషయంలో కావచ్చు, వీళ్ళు రాజకీయాల పేరుతోని నడుపుతున్నటువంటి ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. అంటే రాజకీయ పార్టీని ఈ రోజులలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం అనేది అది సాధ్యమయ్యే పని కాదనేది మనందరికి తెలిసిన విషయమే. రాజకీయం నడపాలంటే ఎన్ని రంకు బొంకులు అన్ని ఉండాల్సిందే. అట్లయితేనే ఆ పార్టీ నడుస్తుంది అనేది మా అందరికి తెలిసిన విషయం. ఇలా బండి సంజయ్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదా సీఎం రమేష్ కావచ్చు, ఇంకే పార్టీలో ఏ నాయకులైనా కావచ్చు, ప్రజా ప్రయోజనం విలువలు, రాజకీయ విలువలు అనేది ఎప్పుడో తుంగలో దొక్కి పూర్తిగా ఈరోజు వాళ్ళ యొక్క అంటే తాము మనుగడ కోసం ఏదైనా మాట్లాడతాం, ప్రజల్ని ఎట్లయినా మేము మభ్యపెడతాం వాళ్ళందరినీ కూడా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న విషయం అందరూ తెలిసిందే. ఏ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఏ పార్టీలో జవాబుదారీతనం లేదు. మనం వేసే ఓట్లకి వాళ్ళు ఇచ్చే వాగ్దానాలకి మళ్ళీ వాళ్ళు నెరవేర్చుకునే విషయానికి వస్తే ఎక్కడ పొంతన లేదు. పార్టీలు కూడా ఈరోజు ఎవరెవరితోనే విలీనం కావచ్చు. అది ఇప్పుడు అవుతుందా, ఎప్పుడు అవుతుందా, ఎన్నికల ముందు అవుతుందా, ఎన్నికల తర్వాత అవుతుందా చెప్పలేము. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఏంటంటే ఎవరు మాట్లాడినా కూడా ఓటర్లకు కూడా ఇలా ఏ పరిస్థితిలో ఉన్నారంటే, మీరు ఏమన్నా జావండ్రా బాబు, మాకు మాత్రం ఎన్నికల సమయంలో ఏమి ఇస్తారు, ఇవ్వకపోతే రోడ్ల మీదకి ఎక్కి 500 ఇస్తారా, 1000 ఇస్తా, 5000 ఓటుకు 1000, 2000 ఇస్తారా, 3000 ఇస్తారా అని మనమే మన పోయిన ఎన్నికల్లో చూసాం. దానికి మూలం ఇలాంటి చర్చలే అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఎవరు శుద్ధపూసలని కాదు, అంతా అందరే అనేది మనం బహిర్గతంగా మనందరూ తెలిసినటువంటి విషయమే. అందులో ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం కూడా 3 నెలల ముచ్చటే. 2 రోజుల తర్వాత ఈ హడావుడి తర్వాత మళ్ళీ శరా మామూలే. రైట్.